ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ ఫ్రీడమ్ ఇండియా ర్యాంక్ 2019లో 129 అవుట్ ఆఫ్ 186. అది ఇచ్చే ఆర్గనైజేషన్ పేరు హెరిటేజ్ ఫౌండేషన్. ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ ఫ్రీడమ్ ఇచ్చే ఆర్గనైజేషన్ పేరు హెరిటేజ్ ఫౌండేషన్. ఇండియా ర్యాంక్ 129 అవుట్ ఆఫ్ 186 కంట్రీస్. తర్వాత ఇండియాలో కూడా కొన్ని ఇండెక్స్లు ఈ మధ్య చాలా ఇంపార్టెంట్ అయినాయి. స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ SEQI, స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ ఇచ్చేది నీతి ఆయోగ్. స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ దానిలో 30 క్రిటికల్ ఇండికేటర్స్ చూసి స్కూల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పి చూస్తారు. తర్వాత గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్, ఇండియాలో గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ఈ మధ్య రిలీజ్ అయిందనమాట. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అంటే DOPT మినిస్ట్రీ వాళ్ళు ఇస్తున్నారు గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్. గుడ్ గవర్నెన్స్లో తమిళనాడు టాప్లో ఉంది. అలానే మనకి SDG ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ కూడా వస్తుంది. అది ఇచ్చేది నీతి ఆయోగ్. కేరళ టాప్లో ఉంది SDG ఇండెక్స్లో. మీరు గుడ్ గవర్నెన్స్లో ఇండికేటర్స్ ఏమేమి ఉన్నాయి, SDGస్లో ఇండికేటర్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటిటివ్నెస్ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటిటివ్నెస్ రిపోర్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బడ్జెట్లో కూడా దీని ప్రస్తావన వచ్చింది. బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు వరల్డ్ టూరిజం అండ్ ట్రావెల్ కాంపిటిటివ్నెస్ రిపోర్ట్ గురించి మాట్లాడారు. ఇది ఇచ్చేది వరల్డ్ ఎకనమిక్ ఫోరం. వరల్డ్ టూరిజం అండ్ ట్రావెల్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ ఇచ్చేది వరల్డ్ ఎకనమిక్ ఫోరం. 2019లో ఇండియా ర్యాంక్ చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 140 కంట్రీస్ ఇండియాస్ ర్యాంక్ ఈజ్ 34th. 140 కంట్రీస్లో ఇండియాస్ ర్యాంక్ 34th. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ ఇచ్చేది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ రిపోర్ట్ ఇచ్చేది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. అలానే ఏషియా పసిఫిక్ డిజాస్టర్ రిపోర్ట్ ఇచ్చేది UNESCAP. UNESCAP అంటే యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్. UNESCAP అంటే యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఫర్ ఏషియా పసిఫిక్. సో దీని తర్వాత ఇంపార్టెంట్ ఇండెక్సెస్ ఇంకా ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ EPI. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇచ్చేది వరల్డ్ ఎకనమిక్ ఫోరం. తర్వాత జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఇచ్చేది UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ రిలీజ్ చేసేది UNDP. గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ ఇచ్చేది వాక్ ఫ్రీ ఫౌండేషన్. గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ఇచ్చేది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్. నెక్స్ట్ హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్ న్యూ ఎకనమిక్స్ ఫౌండేషన్. హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్ ఇచ్చేది న్యూ ఎకనమిక్స్ ఫౌండేషన్. ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ ఫ్రీడమ్. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ ఫ్రీడమ్ ఇచ్చేది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్లస్ హెరిటేజ్ ఫౌండేషన్ రెండు కలిపి. ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ ఫ్రీడమ్ రిలీజ్ చేసేది వాల్ స్ట్రీట్ జర్నల్ అలాంగ్ విత్ హెరిటేజ్ ఫౌండేషన్. గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ ఫ్రీడమ్ ఇచ్చేది వాల్ స్ట్రీట్ జర్నల్ అలాంగ్ విత్ హెరిటేజ్ ఫౌండేషన్. తర్వాత స్టార్టింగ్ ఏ బిజినెస్ ఇండెక్స్ ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. స్టార్టింగ్ ఏ బిజినెస్ ఇండెక్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఇవన్నీ ఇచ్చేది వరల్డ్ బ్యాంక్. బిజినెస్ స్టార్టింగ్ ఏ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇచ్చేది వరల్డ్ బ్యాంక్. అలానే వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ UNODC. వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ ఇచ్చేది UNODC యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్. వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ ఇచ్చేది UNODC యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్. అలానే వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ ఇది ఇచ్చేది కూడా UNODC అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్. నెక్స్ట్ వరల్డ్ సిటీస్ రిపోర్ట్ ఇచ్చేది UN హ్యాబిటాట్ వాళ్ళు వరల్డ్ సిటీస్ రిపోర్ట్ ఇస్తారు. తర్వాత వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఇది ఇచ్చేది UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ అనే ఒక సంస్థ. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఇచ్చేది UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్. ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో జనరల్గా స్కాండినేవియన్ కంట్రీస్ టాప్లో ఉంటాయి. ఫిన్లాండ్ టాప్, ఇండియా 140 ర్యాంక్ 156లో. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ 140 అవుట్ ఆఫ్ 156. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఎవరిస్తారు అంటే
యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. గ్లోబల్ వేజ్ రిపోర్ట్. గ్లోబల్ వేజ్ రిపోర్ట్ ఇచ్చేది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. 2019 ఇయర్కి 2019కి ఐఎల్ఓ పెట్టి 100 సంవత్సరాలు అయింది. సో ఐఎల్ఓ గురించి కూడా చూసుకోవాలి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. గ్లోబల్ వేజ్ రిపోర్ట్ ఇచ్చేది ఐఎల్ఓ. వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్. వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ ఇచ్చేది ఐఎల్ఓ. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యుఎన్డిపి. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యుఎన్డిపి. వరల్డ్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. వరల్డ్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ యుఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యుఎన్ఎఫ్ఏఓ. వరల్డ్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇచ్చేది యుఎన్ఎఫ్ఏఓ. తర్వాత వరల్డ్ ట్యూబర్క్లోసిస్ రిపోర్ట్. ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ట్యూబర్క్లోసిస్ అంటే హెల్త్ ప్రాబ్లం కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్యూబర్క్లోసిస్ రిపోర్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రిపోర్ట్ డబ్ల్యూఐపిఓ. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రిపోర్ట్ ఇచ్చేది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. తర్వాత లివింగ్ ప్లానెట్ రిపోర్ట్. లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ ఇచ్చేది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అలాంగ్ విత్ జెడ్ఎస్ఎల్. లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ ఇచ్చేది డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఆర్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అలాంగ్ విత్ జియోలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అలాంగ్ విత్ జియోలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇచ్చేది వరల్డ్ ఎకనమిక్ ఫోరం. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇచ్చేది వరల్డ్ ఎకనమిక్ ఫోరం. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇచ్చేది వరల్డ్ ఎకనమిక్ ఫోరం.